Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. Start చేద్దాం. అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టాక్ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ విచ్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ 2 modes. ఒకటి ఆన్లైన్, రెండవది ఆఫ్లైన్. ఆఫ్లైన్ కావాలనుకుంటే యూ కెన్ కమ్ టు వైజాగ్ ఆర్ విశాఖపట్నం లేదా హైదరాబాద్. సో రెండింట్లో కూడా మనకి ఆఫ్లైన్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. 70,000 రూపీస్ ఫీజు, 10,000 రూపీస్ పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సిమిలర్గా ఆన్లైన్ కావాలంటే మీకు 10,000 రూపీస్ ఫీజు తగ్గుతుంది. ఈఎంఐ కూడా 5,000 కడితే సరిపోతుంది. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రెండింటిలో మీరు ఏది జాయిన్ అవ్వాలన్నా 31st May లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1st June నుంచి ఫీజు 10,000 రూపీస్ పెరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని డెమోస్ చూసి 100% నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? దట్స్ అబౌట్ ఇట్. అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ కోర్స్, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సార్ కరెంట్ అఫైర్స్ మరి యూపీఎస్సీ తీసుకునే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ వేరేగా తీసుకోవాలంటే అక్కర్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. ఎవరైతే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలని కోరుకుంటారో వాళ్ళ కోసం ఈ పర్టికులర్ కోర్సు. ఇందులో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి అవసరమైన కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. మెయిన్స్ కోసం యోజన, కురుక్షేత్ర మీకు ఆల్టర్నేట్ డేస్ వీక్లీ 3 క్లాసెస్ జరుగుతాయి. అలాగే ప్రిలిమ్స్ కోసం డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎంసీక్యూస్ని మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి వీక్లీ అనదర్ 3 సెషన్స్. సో 6 డేస్లో 3 days ఫర్ మెయిన్స్ అండ్ 3 days ఫర్ ప్రిలిమ్స్ ఇలా కవర్ చేయడం జరుగుతుంది. ఫీజు కేవలం 7,000 రూపీసే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దిస్ ఫీ ఈ 7,000 కూడా ఉండదమ్మా. ఇట్ విల్ బికమ్ 10,000 ఫ్రమ్ 22nd May. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఈ నెంబర్కి కాల్ చేసి 21st May లోపు 7,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ, ఎనీ సబ్జెక్ట్ 5,000. మీరు ఎకానమీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, ఏదైనా సరే కేవలం 5,000 రూపీస్తోనే జాయిన్ అయ్యే గోల్డెన్ ఆఫర్. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇది కూడా మారుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీజులు కూడా పెరుగుతున్నాయి. సో ఈ ఫీ కూడా 22nd May నుంచి చూడండి, 22nd May నుంచి 8,000 అవబోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి సింగిల్ సబ్జెక్ట్తో అనుకుంటే యూ హ్యావ్ టు డూ ఇట్ బిఫోర్, ఎప్పటిలోగా చేయాలి మీరు? 21st May లోగా చేయాలి. సో 21st May గుర్తుపెట్టుకోండి. 21st May గుర్తుపెట్టుకోండి. ఈలోపు ఈ నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, ఎన్ని కావాలంటే అన్ని జాయిన్ అయిపోండి. సో దట్స్ అబౌట్ ఇట్. ద స్టోరీ ఆఫ్ నేటో. ఇవాళ ఎడిటోరియల్ మనకి నేటోకి సంబంధించి ఉంది కాబట్టి మరి నేటో కథ అనేది ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. కథ తెలుసుకొని తర్వాత మనం ఎడిటోరియల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఏ ఎడిటోరియల్ చదివినా సరే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేటో. సో నేటో బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి వెళ్ళాలి అంటే 1940sలోకి వెళ్ళిపోవాలి. 1940sలో ఏం జరిగిందమ్మా? 1940sలో World War II జరిగింది. సో World War II జరిగిన తర్వాత జరిగిన సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. World War IIలో ఏం జరిగింది? డిస్ట్రక్షన్ జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది అప్రస్తుతం. ఏ వార్ అయినా సరే ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ విపరీతంగా సఫర్ అయ్యాయి. యూరోపియన్ కంట్రీస్ విపరీతంగా సఫర్ అవ్వడం జరిగింది. ఏ రకంగా సఫర్ అయ్యాయి అంటే యూరోపియన్ కంట్రీస్ 2 ఆస్పెక్ట్స్లో సఫర్ అయ్యాయి. మొదటిది ఎకనామికల్గా సఫర్ అయ్యాయి, రెండవది సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా వర్రీ అవుతున్నాయి. సెక్యూరిటీ ఆస్పెక్ట్ 2 ఆస్పెక్ట్స్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎకనామికల్గా ఎందుకు? యుద్ధం వల్ల చాలా నష్టపోయారు. సో దే నీడ్ టు రీబిల్డ్. మళ్ళీ ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలి, ఫుడ్ అగ్రికల్చర్ని రీబిల్డ్ చేయాలి, మళ్ళీ ఎకానమీని వృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఏంటి సమస్య అంటే ఇప్పుడు World War II ఎవరెవరి మధ్యలో జరిగింది? ఎలైడ్ ఫోర్సెస్ వర్సెస్ యాక్సిస్ పవర్స్ అంటాం. సో యాక్సిస్ పవర్స్ కింద మనకి ఏ కంట్రీస్ ఉన్నాయి? ఇటలీ, జర్మనీ,
జపాన్, ఇవన్నీ ఒక కేటగిరీలో ఉన్నాయి. అలైడ్ ఫోర్సెస్ కింద ఏమున్నాయి? యుఎస్, యూకే, యుఎస్ఎస్ఆర్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇవన్నీ ఇంకోవైపు ఉన్నాయి. సో అలైడ్ ఫోర్సెస్కి యాక్సిస్ పవర్స్కి మధ్యలో జరిగిన యుద్ధంలో అల్టిమేట్గా ఎవరు గెలిచారు? అలైడ్ ఫోర్సెస్ గెలిచాయి. సో ఈ 5 దేశాలు ఎందులో అయితే భాగంగా ఉన్నాయో ఆ గ్రూప్ గెలిచింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 దేశాలే P5 అయ్యాయి తర్వాత. దేంట్లో? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ 5 కింద ఈ 5 దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని పొందడం అనేది జరిగింది. బికాస్ దే వర్ ఆల్ ఆన్ ది విన్నింగ్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ వార్ 2. అయితే విన్నింగ్ సైడ్లో ఉన్నవాళ్ళు, లూజింగ్ సైడ్లో ఉన్నవాళ్ళు అందరూ నష్టపోతారు. వార్ అంటే అన్ని దేశాలు నష్టపోతాయి. ఎకనామికల్గా చాలా చాలా ఇబ్బందులు పడడం అనేది డెఫినెట్గా జరిగింది. సో ఈ యూరోపియన్ కంట్రీస్ యుద్ధంలో నష్టపోవడం వల్ల ఆల్రెడీ సఫర్ అయ్యి ఉన్నారు, రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు సెక్యూరిటీ ఆస్పెక్ట్, ఎందుకంటే మళ్ళీ జర్మనీ, మన దగ్గర ఓడిపోయిన జర్మనీ మళ్ళీ మన పైకి వస్తుందేమో. యుఎస్ఎస్ఆర్ మన వైపే ఉంది, ఇటువైపే ఉంది, కానీ యుఎస్ఎస్ఆర్ వేరే దేశాలను ఆక్యుపై చేసేస్తుందేమో అన్న భయాలు ఉన్నాయి. ఒకవైపు జర్మనీ నుంచి, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్ నుంచి వీళ్ళు ఏమైనా మనల్ని ఆక్యుపై చేస్తారా అని చెప్పి సెక్యూరిటీ పరంగా కూడా యూరోపియన్ కంట్రీస్ భయపడుతున్న సమయం అది. మరి అమెరికా ఇది అబ్జర్వ్ చేసింది. అమెరికా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసింది. సో అమెరికా ఏం డిసైడ్ చేసిందంటే, ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే, సెక్యూరిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే వీ నీడ్ టు రీబిల్డ్ దేర్ ఎకానమీస్. మరి వాళ్ళ ఎకానమీస్ని రీబిల్డ్ చేయాలి అంటే ఏం చేయాలి? మనకి జర్మనీ నుంచి కానీ యుఎస్ఎస్ఆర్ నుంచి కానీ వాటిని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో కాబట్టి అమెరికా ఏం చేసిందంటే యూరోపియన్ రికవరీ ప్రోగ్రామ్, యూరోపియన్ కంట్రీస్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయిపోయింది. సో ఆ హెల్ప్నే మార్షల్ ప్లాన్ అని చెప్పి అంటాం. మార్షల్ ప్లాన్. సో మార్షల్ ప్లాన్లో భాగంగా వార్ వల్ల ఇబ్బంది పడ్డ యూరోపియన్ కంట్రీస్కి అమెరికా ఆర్థిక సహాయం అనేది చేసింది. సో చాలా కంట్రీస్కి అమెరికా ఆర్థిక సహాయం అనేది చేసింది. అయితే యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో ఇట్ రిఫ్యూజ్ టు టేక్ హెల్ప్. అమెరికా నుంచి మాకు సహాయం అక్కర్లేదని చెప్పేసి తీసుకోలేదు. అండ్ రెండోది యుఎస్ఎస్ఆర్కి ఫ్రెండ్లీ కంట్రీస్ కొన్ని ఉంటాయి, వాటినే శాటిలైట్ నేషన్స్ అంటాం. శాటిలైట్ నేషన్స్ అంటే దాని చుట్టూ ఉన్న దేశాలు ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దాని చుట్టూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా మార్షల్ ప్లాన్ నుంచి హెల్ప్ తీసుకోవడాన్ని యుఎస్ఎస్ఆర్ ఒప్పుకోలేదు. యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడే అర్థమైపోయింది, చూసారా, అమెరికా నుంచి సహాయం తీసుకోవడానికి యుఎస్ఎస్ఆర్ తీసుకోవట్లేదు, దాని చుట్టూ ఉన్న ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి కూడా తీసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు. అప్పుడే వెస్టర్న్ యూరోప్కి ఈస్టర్న్ యూరోప్కి మధ్యలో దూరం అనేది పెరుగుతోంది అనే విషయం తెలుస్తోంది. మార్షల్ ప్లాన్కి ఎప్పుడైతే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదో మనకు అర్థమైపోతుంది, ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో డివిజన్ అనేది పెరగబోతుంది. రష్యా అనేది ఈస్టర్న్ యూరోపియన్ సైడ్ ఉంటుంది, యూకే అనేది వెస్టర్న్ యూరోపియన్ సైడ్ ఉంటుంది. మీరు ఒకసారి యూరోప్ మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితి ఆ టైంలో ఉండింది. సో అమెరికా ఈ వెస్టర్న్ యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా మార్షల్ ప్లాన్ రూపంలో సహాయం చేయడం అనేది జరిగింది. అయితే మీరు అమెరికాకి యుఎస్ఎస్ఆర్కి ప్రధానంగా ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకవైపే ఉన్నాయి కదా పోటీలో, అంటే ఒకవైపే ఉన్నాయి, కానీ ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది ఉంది కదా. మరి ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది ఉంది. యుఎస్లో డెమోక్రసీ గురించి మాట్లాడతారు, యుఎస్ఎస్ఆర్లో కమ్యూనిజం గురించి మాట్లాడతారు. సో దెర్ ఈజ్ ఏ ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది? కమ్యూనిజంని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలి అనే ప్రయత్నం చేసింది. అదే టైంలో ఇటలీలో జరుగుతున్న ఎలక్షన్స్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం అనేది జరిగింది. అలాగే జర్మనీ పక్కనున్న చెక్ రిపబ్లిక్లో యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే ఒక కూప్ అంటే కుట్ర చేసి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేసింది. మీకు అర్థమవుతుందా? సో కమ్యూనిజం అనేది స్ప్రెడ్ అయిపోయే పరిస్థితి. చెక్ రిపబ్లిక్ కాదు, ఇక్కడ చెకోస్లోవేకియా, సారీ తప్పు చెప్పాను నేను, చెకోస్లోవేకియా జర్మన్ బార్డర్లో ఉంది. అది చెకోస్లోవేకియాలో ఒక కుట్ర చేసి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా కూడా ఎవరు చేశారు? యుఎస్ఎస్ఆర్ చేయడం అనేది జరిగింది.
ఆ తర్వాత అక్కడతో ఆగకుండా ఈ జర్మనీ ఏదైతే ఉందో, జర్మనీలో యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే ఇట్ డిడ్ ఏ బ్లాకేడ్. జర్మనీ ఒక చిన్న విచిత్రంగా వింతగా ఉంటుంది. సో జర్మనీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఐ గివ్ యూ అన్ ఇమేజ్. యూనిఫికేషన్ 1990లో జర్మనీ యూనిఫికేషన్ జరిగింది. యూనిఫికేషన్ జరగడానికి ముందు జర్మనీ ఎలా ఉండేది ఒకసారి మీరు చూడండి ఇక్కడ. సో జర్మనీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2, వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీని జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని చెప్పి అంటారు. వెస్ట్ జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఈ జర్మనీ రాజధాని ఇక్కడ చూసుకోండి, బెర్లిన్ తీసుకోండి. ఈ బెర్లిన్లో ఇదేమో ఈస్ట్ బెర్లిన్, ఇదేమో వెస్ట్ బెర్లిన్. విచిత్రం ఏంటంటే ఈస్ట్ బెర్లిన్ ఏమో యుఎస్ఎస్ఆర్ అధీనంలో ఉంది, వెస్ట్ బెర్లిన్ వచ్చేసి యుఎస్, యూకే ఈ కంట్రీల అధీనంలో ఉంది. జర్మనీ ఓడిపోయిన దేశం కదా, ఈ ఓడిపోయిన దేశాలని ఈ గెలిచిన దేశాలు కంట్రోల్ చేస్తున్నాయి. కంట్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీని ఎక్కువగా యుఎస్ఎస్ఆర్ కంట్రోల్ చేస్తుంది, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీని యుఎస్, యూకే కంట్రోల్ చేస్తున్నాయి. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఈ బెర్లిన్లో కూడా ఈస్ట్ బెర్లిన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ వెస్ట్ బెర్లిన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ అండ్ యూకే. ఇది పరిస్థితి. యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే ఈ వెస్ట్ బెర్లిన్ ఏదైతే ఉందో, ఈ వెస్ట్ బెర్లిన్ చుట్టుపక్కలంతా ఏముంది, ఈస్ట్ బెర్లిన్ ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఇది ఏదైతే ఉందో మనకి ఈ ఈస్టర్న్ జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లికే కదా, ఇదంతా ఈ పర్టికులర్ ప్రాంతం మాత్రం యుఎస్ కంట్రోల్లో ఉంది. కానీ దాని చుట్టూ ఉన్న దేశం ఎవరిది? ఈ దేశం ఎవరికి ఫ్రెండ్లీగా ఉంది? యుఎస్ఎస్ఆర్కి ఫ్రెండ్లీగా ఉంది. సో యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే ఇట్ డిడ్ ఏ బ్లాకేడ్. బ్లాకేడ్ అంటే అర్థం ఏంటి? దాని చుట్టూ మొత్తం ట్రాన్స్పోర్ట్ని కట్ చేసింది. సో వెస్ట్ బెర్లిన్లోకి ఎవరు వెళ్ళకూడదు, అందులోంచి ఎవరు రాకూడదు, ఫుడ్ సప్లై కానీ ఏమీ చేయకూడదని కంప్లీట్గా రోడ్డు వైపు నుంచి ట్రాన్స్పోర్ట్ అంతా బ్లాక్ చేసింది. సో అండ్ దట్ లెడ్ టు ఏ క్రైసిస్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. చివరికి యూరోపియన్ కంట్రీస్ ఏం చేశారంటే ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంటే విమానాల్లోంచి ఫుడ్ని గట్రా సప్లై చేసి అక్కడ డైరెక్ట్గా దింపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా 1940స్లోనే. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. అలాంటి పరిస్థితి మనకి యుఎస్ఎస్ఆర్ తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొచ్చిందో యుఎస్ఎస్ఆర్ 1948లో ఈ పరిస్థితి అనేది తీసుకొచ్చిందనమాట. ఇలాంటి పరిస్థితులు యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇంకా అమెరికాకి విపరీతంగా క్లారిటీ వచ్చేసింది, మనం ఎలా ఉంటే కష్టం. సో వీ నీడ్ ఏ సెక్యూరిటీ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ అలయన్స్ అనేది అవసరం. ఓకే, సెక్యూరిటీ అలయన్స్ అనేది అవసరం వెస్టర్న్ కంట్రీస్కి. లేకపోతే ఈ పర్టికులర్ యుఎస్ఎస్ఆర్ దేన్ని అధీనంలో తెచ్చుకుంటుందో ఏం చేస్తుందో తెలీదు అని చెప్పి వీళ్ళు భావించి దే వెంట్ ఫర్ నాటో. ఫైనల్గా ఏం చేశారంటే నాటో అనే ఒక సెక్యూరిటీ అలయన్స్ ఫామ్ చేయడానికి అది చివరికి దారితీసింది. సో ఈ సెక్యూరిటీ అలయన్స్లో భాగంగా ఏం చేస్తారు? ఎప్పుడు ఇది 1949లో. ఈ సెక్యూరిటీ అలయన్స్లో భాగంగా ఏం చేస్తారంటే ఇందులో మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ మెంబర్స్ పైన ఏ ఒక్కరిపైన అటాక్ జరిగినా సరే ఆల్ మెంబర్స్ విల్ కమ్ అండ్ ఫైట్. మీకు అర్థమైందా? నేటోలో నువ్వు మెంబర్ అయితే నీ పైన రష్యా దాడి చేస్తే నేటో మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారు? మా అందరిపైన దాడి చేసినట్టుగానే ఫీల్ అవుతారు. సో నీ ఫ్రెండ్ ఇంటిపైకి వస్తే అది నీపైకి వచ్చినట్టే ఫీల్ అయ్యి నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తావు. సో నేటోలో ఏ మెంబర్ పైన రష్యా దాడి చేసినా అమెరికా డైరెక్ట్గా తన పైన జరిగిన దాడిలాగా భావించి వాళ్ళపైన న్యూక్లియర్ బాంబులు వేయడానికి కూడా ముందుకు వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్ వర్డింగ్స్తో ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. ఎందుకు ఫామ్ చేశారు? ఇలా ఫామ్ చేస్తే కానీ రష్యా కంట్రోల్లో, యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉండదు, ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఇంకా ఎక్స్పాన్షనిజం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందని భావించి 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. మరి ఇనీషియల్గా నాటో మెంబర్స్ ఎవరు? యుఎస్, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, ద నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, ద యూకే. సో ఇవి ఇనీషియల్గా ఉన్న మెంబర్స్. ఇప్పుడు ఇంకా మెంబర్స్ పెరిగారు. ఇంకా చాలా చాలా దేశాలు తర్వాత స్లోగా నేటోలో మెంబర్షిప్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇలా కొన్నాళ్ళకి ఇది నేటో యొక్క ఆవిర్భావం. ఎందుకు వచ్చింది అనడానికి మీకు కారణాలు చెప్తూ వచ్చాను. ఓకే, ఇది నేటో యొక్క ఆవిర్భావం, దాని వెనకాల ఉన్న కథ.
అయితే 1952లో ఇంకో 2 దేశాలు చేరాయి. గ్రీస్ అండ్ టర్కీ కూడా నాటోలో భాగస్వామ్యం తీసుకున్నాయి. 1955లో చివరికి మనకి 2 జర్మనీలు ఉన్నాయి కదా, వెస్టర్న్ జర్మనీ, ఈస్టర్న్ జర్మనీ. వెస్టర్న్ జర్మనీ అయిన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ కూడా నాటోలో మెంబర్షిప్ తీసుకుంది. సో వెస్టర్న్ జర్మనీ, ఈస్టర్న్ జర్మనీలో ఈస్టర్న్ జర్మనీ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో ఉంది, వెస్టర్న్ జర్మనీ యుఎస్ యూకేతో క్లోజ్గా ఉంది. సో వెస్టర్న్ జర్మనీ నేటోలో మెంబర్షిప్ తీసుకునేసరికి సో మనకి వ్యతిరేకంగా పెద్ద కూటమి ఫామ్ అయిపోతుంది అని భావించి సోవియట్ యూనియన్ ఏం చేసిందో తెలుసా? ఇట్ స్టార్టెడ్ ఏ కంపీటింగ్ ఆర్గనైజేషన్ కాల్డ్ వార్సా ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోకి వ్యతిరేకంగా వార్సా ట్రీటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. తనకి అనుకూలంగా ఉన్న ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ వార్సా ట్రీటీ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో నేటో వర్సెస్ వార్సా ట్రీటీ ఆర్గనైజేషన్. కాకపోతే ఇది 1980s చివరిలో ఇది కంప్లీట్గా డిస్బ్యాండ్ అయిపోయింది. సో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయింది, వార్సా ట్రీటీ ఆర్గనైజేషన్ కూడా డిస్బ్యాండ్ అయిపోయింది. ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా నేటోలో 1 by 1 మెంబర్షిప్ తీసుకోవడం కూడా మొదలు పెట్టేశాయి. ఇది పరిస్థితి అన్నమాట. అయితే ఇక్కడ రష్యాకు వచ్చిన సమస్య అంటే, ఇప్పుడు రష్యా అనే దేశం ఉంది, దాని చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. లెట్సే ఈ పర్టికులర్ దేశం వచ్చి నేటోలో మెంబర్ అయిందనుకోండి, రష్యాకి బార్డర్లో ఉన్న దేశం ఏదైనా నేటోలో మెంబర్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ దేశం మీద రష్యా పడితే యూఎస్తో పాటు అన్ని దేశాలు వచ్చి రష్యా మీద పడిపోతాయి, రైట్? ఒకటి. రెండవది, నేటోలో మెంబర్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిలిటరీ డ్రిల్స్ గట్రా చేసుకోవచ్చు. అంటే అన్ని దేశాలు ఒకరికొకరు ఫ్రెండ్లీగా చూసుకుంటాయి కాబట్టి అమెరికా వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి మిలిటరీ డ్రిల్స్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో రష్యా ఎలా భావిస్తుంది? నా పక్క దేశంలో నా శత్రు దేశమైన అమెరికా వచ్చి మిలిటరీ డ్రిల్స్ చేసుకోవడం, అక్కడే మిసైల్ పెడుతుందేమో ఎవరికి తెలుసు అని చెప్పి రష్యా తన చుట్టుపక్కల ఉన్న దేశాల విషయంలో నాటో అంత దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ ఫీల్ అవుతుంది. నా శత్రువు నా బౌండరీ, నా బార్డర్ వరకు వచ్చేస్తున్నాడు, సో ఇది నాకు ఎంత భయాన్ని కలిగిస్తుంది అని రష్యాకి విపరీతమైన భయం. మరి యుక్రెయిన్ ఏం చేస్తుంది? నాటోలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. అందుకనే యుక్రెయిన్ పైన రష్యాకి విపరీతమైన కోపం. వై ఆర్ యూ ట్రయింగ్, రైట్? నాటోని కూడా హెచ్చరిస్తుంది రష్యా, మీరు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేయొద్దు, మీరు చేస్తే నేను ఇలా చేస్తానని చెప్పి రష్యాకి నాటోకి మధ్యలో ఈ వార్ అనేది ఈ రకంగా జరుగుతుందన్నమాట. ఇది సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ నాటో. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని కథ ఏంటి అనేది మనం లైట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎడిటోరియల్లోకి పోదాం. సో ఎడిటోరియల్ టైటిల్ ఏం చెప్తుందమ్మా? ఫ్యూయల్ టు ఫైర్. ఫైర్ అంటే అగ్ని, ఫ్యూయల్ అగ్నిలో కొంచెం నెయ్యి వేసామనుకో ఇంకా సర్రని రైజ్ అవుతుంది. ఆల్రెడీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు తెలుగులో, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా సర్రని రైజ్ అవుతుంది, ఉవ్వెత్తున లెగుస్తుంది. ద ఫోకస్ మస్ట్ బి ఆన్ రష్యా ఎండింగ్ ద వార్ అండ్ నాట్ ఆన్ ఎక్స్పాండింగ్ నేటో. ఇప్పుడు నేటో గురించి మళ్ళీ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే, ఫిన్లాండ్ దేశం మేము నాటోలో మెంబర్షిప్ కోసం అప్లై చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇది నార్దర్న్ యూరోప్లో ఉంటుంది, ఇది ఈస్ట్ కాదు వెస్ట్ కాదు, నార్దర్న్ యూరోప్లో ఉంటుంది. ఈ ఫిన్లాండ్ దేశం ఏముంటుంది? నేటో మెంబర్షిప్ కోసం అప్లై చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అందుకని చెప్పి డిస్కషన్ అంతా ఇప్పుడు ఫోకస్ అనేది ఇంకా నాటోని ఎక్స్పాండ్ చేయడం మీద కాదు ఉండాల్సింది, రష్యా యుక్రెయిన్ పైన జరుగుతున్న వార్ని ఎండ్ చేయడం పైన ఉండాలి అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీనింగ్. రష్యా ఇన్వేడెడ్ యుక్రెయిన్ ఆన్ February 24 apparently to stop NATO's further expansion into its neighborhood. ఇప్పుడు ఇందాకే మీకు ఏం చెప్పాను? రష్యా యుక్రెయిన్ని ఇన్వేడ్ అంటే ఆక్రమించుకుంది. ఎందుకు? అపరెంట్లీ అంటే విజిబిలిటీ అంటే మనకు అనిపిస్తున్న విధంగా టు స్టాప్ నేటోస్ ఫర్దర్ ఎక్స్పాన్షన్. నాటో యూ డోంట్ ఎక్స్పాండ్, మీరు ఇలా చేస్తే నాటోకి ఎవరైనా అప్లై చేస్తున్నారా, నాటోకి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తున్నారా, మేము ఇలాగా యుద్ధానికి వచ్చేస్తామని భయపెట్టడం కోసం యుక్రెయిన్ మీద పడింది రష్యా. విచిత్రంగా ఏమైంది? రివర్స్ అనమాట. అంటే యుక్రెయిన్ మీద రష్యా పడింది కాబట్టి రేపు పొద్దున మా మీద కూడా పడిపోతుందేమో అని ఇంకొన్ని దేశాలు భయపడిపోయి నాటోకి అప్లై చేయడం మొదలు పెట్టేస్తున్నాయి. రివర్స్ అనమాట. అది వాళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. But in less than 3 months, the same invasion has pushed 2 countries in that neighborhood to consider NATO membership. ఇలా ఇన్వేడ్ చేయడం వల్లే
మాకు భయం పెరిగి నాటోలో మెంబర్షిప్ కోసం అప్లై చేసే పరిస్థితికి దారితీస్తుంది. ఏంటా 2 కంట్రీస్ చూడండి. లాస్ట్ వీక్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్ విచ్ has stayed neutral since the end of Second World War said they hoped their country would apply for NATO membership without delay. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఫిన్లాండ్ అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళలేదు, యుఎస్ వైపు వెళ్ళలేదు, న్యూట్రల్గా ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం భయపడుతోంది. దే సెడ్ దే హోప్ దేర్ కంట్రీ వుడ్ అప్లై ఫర్ నాటో మెంబర్షిప్ వితౌట్ డిలే. ఏ డిలే లేకుండా నాటో మెంబర్షిప్కి అప్లై చేద్దాము అనే ఆలోచనలకు వాళ్ళు వచ్చేసారు. ఇంకో కంట్రీ ఏంటి? స్వీడన్, విచ్ has stayed out of military alliances for 200 years. స్వీడన్ ఏ మిలిటరీ అలయన్స్లో కూడా భాగంగా లేదు. Stated that NATO membership would strengthen its national security and stability in the Baltic and Nordic regions. సో ఆ రీజియన్స్లో మా యొక్క స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీని ఈ మెంబర్షిప్ అనేది మా సెక్యూరిటీని నేటో మెంబర్షిప్ అనేది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. నార్డిక్ అంటే నార్దర్న్ రీజన్ అని అర్థం. నార్డిక్ కంట్రీస్ అంటారు వీళ్ళని. నార్డిక్ అంటే లోకల్ లాంగ్వేజ్లో నార్దర్న్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ నార్డిక్ కంట్రీస్ అని చెప్పి అంటారు. లోకల్ స్కాండినేవియన్ లాంగ్వేజ్లో ఇట్ మీన్స్ నార్దర్న్ అని అర్థం. If these 2 countries now formally apply for membership, it would be the biggest strategic setback for Russian President Vladimir Putin, whose most important foreign policy focus has been on weakening NATO. చూడండి, ఒకవేళ నిజంగానే ఈ 2 దేశాలు అప్లై చేస్తే అది స్ట్రాటజిక్గా అది రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కి ఒక రకంగా సెట్ బ్యాక్ కిందే లెక్క. హూజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ పాలసీ ఫోకస్ హ్యాస్ బీన్ ఆన్ వీకెనింగ్ నాటో. ఆయన ఫోకస్ అంతా దేనిపైన ఉంది? నాటోని ఎలాగైనా వీకెన్ చేయాలి, నాటోని ఎలాగైనా వీకెన్ చేయాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. తిరిగి ఆయన చేసిన పని వల్ల నాటో స్ట్రెంగ్తన్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. సో స్ట్రాటజిక్గా ఆయన అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి. బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట. Particularly alarming for Russia is the case of Finland, with which it has a hostile past. రష్యాకి అలార్మింగ్ ఇష్యూ ఏంటి? కొంచెం డిస్టర్బ్ చేసే అంశం, కొంచెం కంగారు పడాల్సిన అంశం ఏంటంటే రష్యాకి ఈజ్ ద కేస్ ఆఫ్ ఫిన్లాండ్, విత్ విచ్ ఇట్ హ్యాస్ ఎ హోస్టైల్ పాస్ట్. ఫిన్లాండ్తో ఒకప్పుడు రష్యాకి శత్రుత్వం ఉండేది. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్ ఉండింది. వరల్డ్ వార్ 2 తర్వాత బాగానే ఉన్నారు, కానీ ఒకప్పుడు ఫిన్లాండ్కి రష్యాకి కొంచెం అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవి. స్టాలిన్ ఇన్వేడెడ్ ఫిన్లాండ్ ఇన్ 1939 డిమాండింగ్ మోర్ టెరిటరీ. స్టాలిన్ ఎవరు? అప్పటి యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్. ఆయన ఫిన్లాండ్ ఆక్రమించుకొని నాకు ఇంకా కొన్ని టెరిటరీస్ మాకు అప్పగించండి అని చెప్పి బెదిరించడం జరిగింది. దో ద రెడ్ ఆర్మీ స్ట్రగుల్డ్ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద వార్, ఇట్ ఫోర్స్డ్ ఫిన్లాండ్ టు సైన్ ద మాస్కో పీస్ ట్రీటీ, సీడింగ్ సమ్ 9% ఆఫ్ ఇట్స్ టెరిటరీ. రైట్, రెడ్ ఆర్మీ అంటే మన యుఎస్ఎస్ఆర్ వాళ్ళ ఆర్మీ, కమ్యూనిస్ట్ ఆర్మీ అనేది ఇనీషియల్గా కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ చివరికి ఫిన్లాండ్ని ఫోర్స్ చేసి ఒక 9% ఆఫ్ ఇట్స్ టెరిటరీ వీళ్ళు సంపాదించుకున్నారు. సీడ్ అంటే సబ్మిట్ ఆర్ వదిలేసుకోవడం అనమాట. వదిలేసుకుంది. ఫిన్లాండ్ అనేది వదులుకునే పరిస్థితికి దారితీసింది. బట్ ఎ ఇయర్ లేటర్ ద ఫిన్స్ ఇన్ అన్ అలయన్స్ విత్ జర్మన్ నాజీస్ అటాక్ ద సోవియట్ ట్రూప్స్. జర్మన్ నాజీస్తో కలిసి ఫిన్లాండ్ వాళ్ళు ఏం చేశారు? సోవియట్ ట్రూప్స్ని అటాక్ చేయడం జరిగింది. Peace was established along the 1340 kilometers Finnish Russian border after the Nazis were defeated in the Second World War. World War IIలో నాజీస్ జర్మన్స్ ఓడిపోయిన తర్వాత ఫిన్నిష్ రష్యన్ బార్డర్లో 1340 కిలోమీటర్స్ బార్డర్లో పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నౌ యుక్రెయిన్ అపియర్స్ టు హ్యావ్ డీపెండ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఫిన్లాండ్ అండ్ స్వీడన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంగారు లేదు, కానీ ఇప్పుడు యుక్రెయిన్ పైన ఎప్పుడైతే రష్యా వాళ్ళు పడిపోయారో, ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారో, వీళ్ళిద్దరికీ భయాలు పెరిగిపోయాయి. ఫిన్లాండ్కి స్వీడన్కి సెక్యూరిటీ కన్సర్న్స్ పెరిగిపోయే పరిస్థితి డీపెన్ అంటే ఇంకా పెరిగిపోవడం అనమాట. It is still not clear whether these countries would be inducted into NATO anytime soon. నేటోలోకి 2 దేశాలు వచ్చేస్తాయా అంటే ఇట్స్ స్టిల్ నాట్ క్లియర్. విత్ ఇన్ ద అలయన్స్ డెసిషన్స్ ఆర్ టేకెన్ యునానిమస్లీ. అందరూ కలిసి ఏకగ్రీవంగా, అంటే అన్ని మెంబర్ కంట్రీస్ కూడా ఒప్పుకోవాలి కొత్త కంట్రీని తీసుకోవాలంటే. టర్కీ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ అపోజిషన్ టు టేకింగ్ ద నార్డిక్ కంట్రీస్ ఇన్. ఈ నార్దర్న్ కంట్రీస్ని తీసుకోవడానికి టర్కీ ఇష్టపడట్లా. టర్కీ ఈజ్ ఎ మెంబర్,
ఇది ఇష్టపడట్లేదు. వైల్ ద యుఎస్ అండ్ యూకే ఆర్ పుషింగ్ ఫర్ నేటోస్ ఎక్స్పాన్షన్. యుఎస్ యూకే మాత్రం నేటోని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అంటున్నారు. జర్మనీ అండ్ ఫ్రాన్స్ హ్యావ్ టేకెన్ ఏ మోర్ కాషియస్ లైన్. వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు, ఇటు అనట్లేదు అటు అనట్లేదు. Hungary, which has deep ties with Russia and has already held up the EU's plan to ban Russian oil imports, has not made its views clear. హంగరీ కూడా నేటోలో మెంబరే, కానీ రష్యాతో కూడా వాళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఇది యూరోపియన్ యూనియన్ ఏం ప్లాన్ చేసింది, రష్యా యొక్క ఆయిల్ ఇంపోర్ట్ని బ్యాన్ చేయాలని డిసైడ్ అయితే దాన్ని ఆపేసింది. ఎందుకంటే యునానిమస్ డెసిషన్స్ కదా, అందరూ కలిపి డెసిషన్ తీసుకోవాలి, అందరూ కలిపి ఒకే మాట మీద ఉంటేనే డెసిషన్ అప్రూవ్ అవుతుంది. సో వీళ్ళందరూ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆపాలని అనుకున్నప్పటికీ హంగరీ దాన్ని ఆపింది. సో తన వ్యూ ఇంకా చెప్పలేదు హంగరీ తన వ్యూ ఏంటనేది ఇంకా చెప్పలేదు. బట్ ద మియర్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ బై ఫిన్లాండ్ అండ్ స్వీడన్ టు జాయిన్ నేటో హ్యాస్ సెంట్ టెన్షన్స్ ఇన్ యూరోప్ సోరింగ్. జస్ట్ మేము అందులో జాయిన్ అవుతామని వాళ్ళ ఇంటెన్షన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ డిక్లరేషనే యూరోప్లో టెన్షన్స్ పెరిగిపోయేలా చేసేసింది. విత్ రష్యా థ్రెటనింగ్ మిలిటరీ అండ్ టెక్నికల్ రిటాలియేషన్. రష్యా ఏంటి, మేము మిలిటరీ రిటాలియేషన్ చేస్తాము, మీకు తిప్పి కొడతాం, మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి రష్యా భయపెట్టడం మొదలుపెట్టింది. నార్మేటివ్ అంటే యాజ్ పర్ నామ్స్ అంటే రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఫిన్లాండ్ అండ్ స్వీడన్ ఆర్ సోవరీన్ కంట్రీస్ అండ్ ఆర్ ఫ్రీ టు టేక్ డెసిషన్స్ ఆన్ జాయినింగ్ ఎనీ అలయన్స్. వాళ్ళ ఇష్టం, అవి సోవరీన్ కంట్రీస్, ఏ కంట్రీ యొక్క కోలనీస్ కాదు. కోలనీ అంటే వలస రాజ్యాలు కాదు అవి. దే ఆర్ అబ్సల్యూట్లీ సోవరీన్, సార్వభౌమాధికారం ఉన్న దేశాలు. వాళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు నేటో టు డిసైడ్ వెదర్ దే షుడ్ బి టేకెన్ ఇన్ ఆర్ నాట్. సో నేటో డిసైడ్ చేయాలి వాళ్ళు రావాలా వద్దా అని. వాళ్ళు వద్దామనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, దాన్ని ఎవడో ఆపలేడు. తీసుకోవాలా వద్దని డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు, నేటో. బట్ ఎ బిగ్గర్ క్వశ్చన్ these countries as well as Europe as a whole face is whether another round of expansion of NATO would help bring in peace and stability in Europe, particularly at a time when the continent is facing a pre-First World War type security competition. అయితే బిగ్గర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకా నేటోని ఎక్స్పాన్షన్ చేస్తే పీస్ అండ్ స్టెబిలిటీ వస్తుందా రాదా? ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది నో వన్ నోస్. ఇట్ వుడ్ ఎస్కలేట్ ద కరెంట్ క్రైసిస్ బిట్వీన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ రష్యా అండ్ నేటో టు డేంజరస్ లెవెల్స్. ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. అటు నేటోలో ఉన్న కంట్రీస్కి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, రష్యాకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, రెండు వైపులా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రెండు దేశాల మధ్యలో ఉన్న ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్రైసిస్ ఏదైతే ఉందో అది ఎస్కలేట్ అంటే ఇంకా పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా ఆల్రెడీ నేటో ఎక్స్పాన్షన్ వల్లే ఇబ్బంది పడి యుక్రెయిన్ మీద పడిపోయింది. ఈ టైంలో మళ్ళీ ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఇద్దరి మధ్యలో టెన్షన్స్ ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ సెవరల్ రౌండ్స్ ఆఫ్ నేటో ఎక్స్పాన్షన్ అండ్ రష్యాస్ టెరిటోరియల్ అగ్రెషన్ హ్యావ్ బ్రాట్ ద వరల్డ్ టు ఇట్స్ మోస్ట్ డేంజరస్ మూమెంట్ సిన్స్ ద 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్. 1962లో క్యూబాలో ఏం జరిగిందంటే, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు క్యూబాలో మిసైల్స్ ప్రోగ్రామ్ రన్ చేయడం జరిగింది. సో క్యూబా అనేది యుఎస్కి బార్డర్ కంట్రీ. సో యుఎస్ బార్డర్ కంట్రీకి యుఎస్ఎస్ఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ రన్ చేసే ప్రయత్నం, అంటే ఇక్కడ నుంచి ఇంకా యుఎస్ మీదకి లాంచ్ చేసేసి మిసైల్స్ అనమాట. ఈ సిచ్యువేషన్ వచ్చింది. దీన్ని అమెరికన్ సెక్యూరిటీ ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసి యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో చాలా పెద్ద టెన్షన్ నడిచింది. కొన్నాళ్ళు యుద్ధం జరిగిపోతుందా అన్న పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం కలిసి వచ్చింది ఆ టైంలో. తర్వాత నెమ్మదిగా అది కూల్ డౌన్ అయిపోయింది. అంటే యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు కొట్టుకుంటాయా అన్నట్టు అయ్యేది, కానీ ఎప్పుడు కొట్టుకోవాలి. నిజంగా డైరెక్ట్గా రెండు దేశాలు ఎప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ చాలా క్లోజ్కి వచ్చేసాయి క్యూబన్ క్రైసిస్లో. ఆ తర్వాత మళ్ళీ అంత డేంజరస్ మూమెంట్ ఇప్పుడు వచ్చిందనమాట. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. రష్యా షుడ్ ఇమీడియట్లీ హాల్ట్ అంటే ఆపడం ద వార్ అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ షుడ్ ఫోకస్ ఆన్ ఫైండింగ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్ టు ద క్రైసిస్. ఈ సంక్షోభానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఈ వార్ని ఆపాలి. అంతేగాని ఇంకా ఒకరిని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇంకొకరు చేసుకుంటూ దీన్ని పెద్దది చేసుకుంటూ వెళ్ళకూడదు అని ఈ ఎడిటోరియల్ యొక్క సారాంశం. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ ఇట్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.
ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే లేదా 10th కంప్లీట్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉంటే అప్పటి నుంచే వాళ్ళు యూపీఎస్సీ యాస్పిరేషన్లో ఉంటే మాత్రం అందరికీ చెప్పండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది. మన విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీలో లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అందరికంటే లోయెస్ట్ ఫీ ఆఫ్ 50,000 పర్ ఇయర్, దట్ టు 5,000 పర్ మంత్. అతి తక్కువ ఫీజుతో ఈఎంఐ ఆప్షన్తో ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది నేను పర్సనల్గా నా పర్సనల్ అబ్జర్వేషన్లో జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్. అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇయర్ 50,000 కడతారు, సెకండ్ ఇయర్ 50,000 కడతారు, థర్డ్ ఇయర్ 50,000 కడతారు. ఆ తర్వాత మీకు కంప్లీట్గా ఫ్రీ అప్గ్రేడ్ టు ఫుల్ యూపీఎస్సీ కోర్స్ అండ్ ఆప్షనల్ వచ్చేస్తుంది. మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్లో 70,000 ఉంది, ఆప్షనల్ 30,000 ఉంది. అంటే 3 సంవత్సరాలు 50,000 కట్టిన తర్వాత ఈ 1 lakh వర్త్ ఫైనల్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఫ్రీ వస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎన్సీఆర్టీస్ అన్ని స్టాండర్డ్ బుక్స్ని కూడా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫుల్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి వాళ్ళు మంచి సాలిడ్ బేస్తో, సాలిడ్ ప్లాట్ఫామ్తో, బ్యాక్గ్రౌండ్తో వస్తారు. సో ఫస్ట్ 2 yearsలోనే ఐఏఎస్ కొట్టే అవకాశం వస్తుందన్నమాట. అందుకనే టెల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకి అందరికీ చెప్పండి. ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేయమని చెప్పండి డీటెయిల్స్ కోసం. ఓకేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్.